ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు పరిగెత్తుతున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. సామెతలు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. When you run, your foot does not stumble. ది బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 12. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలా మంది అనేక విషయాలలో అనేక పనులలో వెంబడిస్తూ ఒక్కొక్కసారి క్రింద పడుతూ ఉంటారు. భక్తిహీనుల వలె పాదములు నిలుపుకోలేక, అజ్ఞాను వలె అవిశ్వాసులై తొందరపాటు వలన కలిగే సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. నీవు పరిగెత్తుతున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. మనం వేసే ప్రతి అడుగులోనూ, వెళ్ళే ప్రతి మార్గాలలోనూ ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో అపాయాలు చుట్టుముట్టినా దేవుడు మన పక్షము నుండి మనలను ముందుకు నడిపిస్తాడు. అలాగే మన మార్గము కూడా యథార్థంగా, నీతిగా ఉండాలి. దేవుని యొక్క యథార్థమైన మార్గమందు, సత్యమందు నడిస్తే దేవుడు మనలను మన పాదముల నుండి త్రొట్టిల్లనియ్యడు. ఆయన మనకు సమీపస్థుడై ఉన్నాడు. మనము ఆయన మార్గములో నీతియు పరిశుద్ధమైన హృదయములో కలిగి మనం వేసే ప్రతి అడుగులలో ఆయనను ఆరాధించే వారుగాను, దేవుని యందు విశ్వాసమును కలిగి ముందుకు సాగాలి. అందును బట్టి మనము ప్రయాణించుచు అన్ని విషయాలలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారుగాను, ఎన్ని సమస్యలు మనకు చుట్టుముట్టినా దేవుడు మనలను వాటి నుండి విడిపిస్తాడని మనము నమ్ముకోవాలి. అలాగే ఆధారపడాలి. మనము ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు మనలను, మన మార్గాలను సరళంగా చేయిస్తాడు. కాబట్టి మనమందరమును దేవుని యందు యథార్థత కలిగి దేవుని వాక్యమును విశ్వసించిన వారమై జ్ఞానమును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలలోనూ, మా యొక్క మార్గాలలోనూ మా పాదములను సరళము చేయండి. ప్రభువా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు మమ్మలను చుట్టుముట్టినా నీవే మమ్ములను వాటి నుంచి విడిపించి తప్పించి మా మార్గం అంతటిలో నీవే మాకు తోడుగా ఉండుమని, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించి నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. ప్రభువా, మేము ఎక్కడికైతే వెళ్తున్నామో, ఎలాంటి ప్రయాణాలు గుండా మేము పోతున్నామో మీరే మాకు సహాయం దయచేయండి. మీ తోడు, నీ యొక్క నీడ, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మా పైన ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.